ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కానుంది. కోటి జన్మలెత్తిన ఇలాంటి రోజులు మళ్ళీ రావు. జూలై 31 లోపు ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి సంపూర్ణ లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతోంది. అయితే జూలై 31 లోపు ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలను చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. 7 జన్మలెత్తిన ఇలాంటి రోజులు మళ్ళీ రావు. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతోంది. జూలై 31 లోపు వీరి జీవితంలో జరిగే మార్పులను ఎవరు ఊహించలేరు. ఇప్పటి వరకు ఈ రాశి వారు పడ్డ ఇబ్బందులు అన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది. మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలనిస్తుంది. ఈ రాశి వారి స్వభావం గురించి చూసుకున్నట్లయితే మీరు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ఆవేశం మరియు ఇతరులు రెచ్చగొడితే కోపాన్ని అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. ఈ రాశి వారు తమ బాధ్యతను ఇతరులకు వినిపించగలరు. ఏదైనా విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్వభావం వల్ల ఈ రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు ఎక్కువ శాతం సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. వీరికి అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ఈ రాశి వారు ధనాన్ని సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురవుతారు. ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు. తమ వారి కోసం దేనికైనా ఎదురొడ్డి పోరాడతారు. ప్రపంచానికి సరికొత్త ఐడియాలు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో సమాజాన్ని ఉద్ధరిస్తారు. ప్రతి విషయంలో ది బెస్ట్ ఇస్తారు. భవిష్యత్తు బాగా అంచనా వేస్తారు. అంతా బాగానే ఉన్నా వీరిలో ధైర్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల సాహసాలు చేయడం కష్టమవుతుంది. ధైర్యం కాస్త పెంచుకుంటే ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఇది మంచి సమయం. ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానితో పాటు మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీ ఆఫీస్లో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో సమస్య ఉండవచ్చు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు మీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీస్లో గుర్తింపుని, గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలని కొనుగోలు చేసుకోవడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఈ సమయంలో మీరు ధన, కనక, వస్తు, వాహనాలని కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఈ ఖర్చులకి తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలరు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం. రైళ్లలో, బస్సులలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మీ విలువైన వస్తువులకు మీరే జాగ్రత్త వహించాలి. మీ అజాగ్రత్త కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని చర్మ సంబంధిత అలర్జీలు, చెవి సంబంధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో మీకు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం చేయడంతో పాటు వాతావరణ మార్పులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుండి బయటపడగలరు. ఈ రాశి వారు ఈ సమయంలో డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది.
అంతేకాకుండా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న ఆరోగ్య సమస్య రావటం లేదా మరో ప్రదేశానికి ప్రయాణం చేయటం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీ తండ్రి అనారోగ్యం చేత మీకు కొంత మానసిక ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. తద్వారా పనిలో అశ్రద్ధ చూపిస్తారు. మానసిక ఆందోళన కారణంగా కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో మంచి సమయం. ఎందుకంటే మీ వ్యాపారం విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అనుకునే ఈ రాశివారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లని ప్రారంభిస్తారు. ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మీరు మెరుగైన పురోగతిని పొందడానికి దోహదపడుతుంది. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్టు పొందే అవకాశం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలు ఇవ్వవు. విద్యాపరంగా విద్యార్థులకి ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు. కనుక విద్యార్థులకు మంచి సమయం లభిస్తుంది. ఈ నెల 3వ వారం నుంచి చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. విదేశాల్లో విద్యాభ్యాసం గురించి ప్రయత్నం చేస్తున్నవారు మరియు విద్యాభ్యాసానికై విదేశాలకు వెళ్తున్నవారు ఈ సమయంలో పాస్పోర్ట్ వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే పరమేశ్వరుని కృపా కటాక్షాలను పొందుతారు. ప్రతినిత్యం లలిత సహస్రనామాలను పఠించండి. దాని ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు. అదేవిధంగా కనకధార స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ఆదివారం నియమాలను పాటించి ఆదిత్య దేవుని స్తుతించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. ఈ కారణం మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి. సూర్య సమయం తర్వాత రావి చెట్టు కింద 4 ముఖాల దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శనివారం రాత్రి పడుకునే ముందు మీ తల దగ్గర ఆవు పాల సీసాను ఉంచండి. ప్రతి ఉదయం తలస్నానం చేసి పూజ చేసిన తర్వాత ఈ పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. మీ మానసిక స్థితి సంతోషంగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆదివారం రోజున చీమలకు పంచదార ఆహారంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ పరిహారాలను పాటించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు. సో చూసారు కదండి, మేషరాశి వారికి గోల్డెన్ పీరియడ్ ఏ విధంగా స్టార్ట్ కానుంది, జూలై 31 లోపు ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.